మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని ఇన్స్‌పెక్టర్ చెప్పటంతో, మీరు ఆవిడ ఎవరో చెప్తే నాకు ఆ ఆడదాన్ని చూడాలని ఉంది. అసలు ఎందుకు నా శోభను చంపావు అని నిలదీయాలని ఉంది అని శరత్చంద్ర అనడంతో, ఆవేశపడకండి శరత్చంద్ర గారు. మా దగ్గర విట్నెస్‌లు ఉన్నాయి కానీ బలమైన సాక్ష్యాలైతే లేవు. కాబట్టి పూర్తి సాక్ష్యాలు దొరికిన తర్వాత అవన్నీ అరెస్ట్ చేసినప్పుడు మీరు చూద్దురుకండి అని వెళ్ళిపోతూ ఉంటే, మీరిలా సగం సగం చెప్పి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని శరత్చంద్ర అంటారు. ఏదేమైనా మీరు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ ఆడదాని నుంచి మీకు కూడా ప్రాణాపాయం ఉంది. ఆ ఆడది మిమ్మల్ని కూడా ఏమైనా చేయటానికి వెనకాడదు. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బావా, నువ్వు ఇలాగే మొన్న ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయావు. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే నీకేమైనా అవుతుందని నేను టెన్షన్ పడుతూ ఉంటాను. నువ్వేదైనా అయిపోతే నేనేమైపోవాలి బావా అని అపూర్వ అంటుంది. అప్పుడే మీరా బామ్మ అక్కడికి రావటంతో, ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని శరత్చంద్ర అంటాడు. అన్నయ్య అది అది అని మీరా నసుగుతూ ఉంటే, అదే అల్లుడు గారు, మీరా చెప్పటానికి కొంచెం కంగారు పడుతోంది. పెళ్ళైపోయింది కదా, ఆ తర్వాత శోభనం చేయాలి కదా అని బామ్మ చెప్తుంది. ఏంటి, మీరా ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకుతో నా కూతురు శోభనం జరిపించాలా? నువ్వు మతిండే మాట్లాడుతున్నావా అని అపూర్వ అంటుంది. అటుగా వెళ్తున్న చెర్రీ ఈ మాటలన్నీ వినేసి, హమ్మయ్య, శోభనం లేదులే, క్యాన్సల్లే అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. అసలు నా కూతురు గురించి నేను ఎన్నెన్ని కలలు కన్నానో తెలుసా? అసలు ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు. అటువంటిది శోభనం జరిపించటం ఏంటి? అది జరగనే జరగదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి, అదేంటి పిన్ని, పెళ్ళయిన తర్వాత శోభనం జరిపించాలి కదా! అసలు శోభనం జరిపించకూడదని ఎలా మాట్లాడతారు? పెళ్ళయిన తర్వాత శోభనం జరిపిస్తేనే కదా పెళ్ళికి పూర్తి అర్థాన్ని ఇచ్చేది అని ఏమంటారు నాన్న అని భూమి అంటుంది. అవును, భూమి చెప్పింది కరెక్టే అని శరత్చంద్ర అంటే, బావా, ఏంటి బావా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అపూర్వ అంటే, అవును అపూర్వ, అసలు పెళ్ళైన తర్వాత వాళ్ళ శోభనం జరిగే తీరాలి కదా! అయినా భూమి వేరు, నక్షత్ర వేరు కాదు కదా! భూమితో జరగాల్సిన పెళ్లి చెర్రీకి నక్షత్రతో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే వాళ్ళే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ శోభనం జరిపించి తీరాల్సిందే అని శరత్చంద్ర అంటే, అయ్యో బావ, నక్షత్రకి అసలే ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు శోభనం అంటే అది ఏ ఏట్లోనో దూకి చస్తుంది బావ. ఇష్టం లేనిది నేను నా కూతురికి ఏది కూడా జరిపించను అని అపూర్వ అంటుంది. అయితే నక్షత్రనే పిలుద్దాము అని, నక్షత్ర ఎలా రా అని శరత్చంద్ర కేకలు పెడుతూ ఉంటారు. ఏంటి డాడీ అని నక్షత్ర రావటంతో, చూడు నక్షత్ర, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావని కూడా నాకు తెలుసు. కానీ ఈ పెళ్లిని మార్చటం ఆ దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెర్రీ ఒకటి కావటమే మిగిలింది. చూడు, ఆ గగన్ గాడి వల్ల మన ఇంటి పరువు ఎంత పోయిందో నీకు కూడా తెలుసు కదా! ఇప్పుడు శరత్చంద్ర గారి రెండో కూతురు భర్తతో ఎడమొఖం పెడమొఖంగా ఉందంట, కాపురం చేయటం లేదంట అని నలుగురు మాట్లాడుకుంటే మన పరువు ఇంకా పోతుంది. కాబట్టి ఈ శోభనానికి నువ్వు అంగీకరించాలి. మీరిద్దరూ ఒక్కటవ్వాలి అని శరత్చంద్ర చెప్పడంతో, అలాగే డాడీ అని నక్షత్ర చెప్తుంది. దాంతో అపూర్వ, చెర్రీ ఇద్దరు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, థ్యాంక్ యూ భూమి, నువ్విచ్చిన ఐడియా వల్లే ఇది జరిగింది అని మీరా చాలా సంతోషంగా చెప్తుంటే, అమ్మ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా అని మీరాని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. అయ్యో, భూమి చెప్పిన ఐడియా వల్లే కదా ఇప్పుడు ఈ శోభనం ఏర్పాటు చేసేదని చెప్పి మీరా వెళ్ళగానే చెర్రీ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి భూమి, నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఎందుకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయమని చెప్పావు అని చెర్రీ తిడుతూ ఉంటే, అంటే నేను తప్పు చేశానని మాట్లాడుతున్నావా చెర్రీ అని భూమి అంటుంది. అవును, ముమ్మాటికి నువ్వు తప్పు చేశావు. నేను అసలు ఏ పరిస్థితుల్లో నక్షత్రం మెడలో తాళి కట్టానో నీకు తెలుసు కదా! నీతో పెళ్ళిని నేను తప్పించుకోవటం కోసమే నక్షత్రం మెడలో తాళి కట్టాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే నక్షత్ర చేతిలో నేను అయిపోయినట్లే. అది అయ్యే పనే కాదు అని నన్ను చంపేసినా చంపేస్తుంది అని చెర్రీ అంటే, ఎందుకు చెర్రీ నువ్వు ఇంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు నక్షత్రం మెడలో తాళి కడుతున్నప్పుడు నీతో పెళ్లి తప్పించుకోవటం కోసం నక్షత్రం మెడలో తాళి కడతానని నాకు ముందే చెప్పి ఉంటే నేను వద్దని చెప్పి ఉండేదాన్ని కదా! కానీ నువ్వు చెప్పకుండా కట్టేశావు. ఇప్పుడు చూడు ఇలా మాట్లాడుతున్నావు. అన్నంత మాత్రాన ఇప్పుడు ఫస్ట్ నైట్ వద్దని చెప్తే ఎలా? ఇప్పుడు నువ్వు మేనల్లుడు అనే కదా మా నాన్న నిన్ను నక్షత్రం మెడలో తాళి కట్టినా కూడా క్షమించి వదిలేశారు. మీ ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా అంగీకరించే కదా! ఇప్పుడు ఫస్ట్ నైట్‌కి కూడా నాన్న ఒప్పుకున్నాడు. కాబట్టి మీ ఫస్ట్ నైట్ జరిగి తీరాల్సిందే. నువ్వు మంచితనంతో నక్షత్రని నీ వైపు తిప్పుకో.
ఖచ్చితంగా నక్షత్ర మారిపోతుంది అని. ఎందుకంటే మేమిద్దరము ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టకపోయినా నక్షత్ర నా చెల్లెలు కదా, తన జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని భూమి అంటుంది. అయ్యో మంచితనం కాదు కదా, ఆ దేవుడు దిగి వచ్చిన నక్షత్రాన్ని మార్చడం చాలా కష్టం అని చెర్రీ అంటాడు. లేదు చెర్రీ, ఏది ఏమైనా నువ్వు నక్షత్రని మార్చుకోవాలి. ఎందుకంటే అందరూ మీ పెళ్ళిని అంగీకరించినట్లే. ఏదేమైనా నువ్వు ఇది నమ్మి తీరాల్సిందే అని భూమి వెళ్తుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే చెర్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "ఆ, చెప్పరా చెర్రీ" అని గగన్ అంటాడు. "అన్నయ్య, ఈరోజు నక్షత్రతో నా ఫస్ట్ నైట్ అన్నయ్య" అని చెర్రీ అనడంతో, "రేయ్ కంగ్రాచులేషన్స్ రా చెర్రీ" అని గగన్ అంటాడు. "అన్నయ్య, ఏంటన్నయ్య, నేను ఇక్కడ రక్తం కక్కుతున్న రాక్షస్‌తో ఫస్ట్ నైట్ అని చెప్తుంటే నువ్వు నన్ను విష్ చేస్తున్నావు. నువ్వు సీరియస్‌గానే ఈ మాటలు మాట్లాడుతున్నావా" అని చెర్రీ అంటే, "అంటే నువ్వు సంతోషంగా ఈ న్యూస్‌ని షేర్ చేసుకోవటం లేదా" అని గగన్ అంటాడు. "రక్తం తాగే రాక్షస్‌తో ఎవరైనా ఫస్ట్ నైట్ చేసుకుంటారా అన్నయ్య? అన్నయ్య, ఏదో ఒకటి చేసి నువ్వే ఈ ఫస్ట్ నైట్ ఆగిపోయేలా చెయ్యన్నయ్య" అని చెర్రీ అంటే, "రేయ్ నేనేం చేస్తానురా, నాకింకా పెళ్లి కూడా కాలేదు అనుభవం రావటానికి" అని గగన్ అంటే, "అయ్యో అన్నయ్య, అలా మాట్లాడకన్నయ్య, ఏదో ఒకటి ఆలోచించి చెడగొట్టన్నయ్య, ప్లీజ్ అన్నయ్య" అని చెర్రీ బతిమలాడుతూ ఉంటే, "ఇలాంటి విషయాల్లో నాకంటే నువ్వే బెటర్ రా" అని గగన్ అంటాడు. "అయ్యో అన్నయ్య, నేను ఓన్లీ ఫ్లర్ట్ మాత్రమే చేస్తాను, అంతకుమించి నాకేం తెలీదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య" అని చెర్రీ వేడుకుంటూ ఉంటే, "రేయ్ నాకు ఇప్పుడు ఏ ఐడియాలు రావటం లేదు, ఏదైనా ఐడియా తడితే ఫోన్ చేస్తానులే" అని ఫోన్ పెట్టేస్తాడు. అయ్యయ్యో ఏంటి ఇలా వదిలేశాడే అని చెర్రీ తల పట్టుకుంటాడు. అప్పుడే భూమి దగ్గర నుంచి గగన్‌కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. "హలో, ఏంటి" అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, "ఏంటి, నేను చెర్రీ జీవితాన్ని నాశనం చేశానా? ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయించాను" అని భూమి చెప్పటంతో, "అసలు నువ్వు మనిషివా సైకోవా? అసలు నక్షత్రని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నక్షత్రని పెళ్లి చేసుకోవటం, ఫస్ట్ నైట్ చేసుకోవటం అంటే నిప్పుల గుండంలో దూకి చచ్చిపోవటమే లెక్క. ఇప్పుడు చెర్రీ లైఫ్‌ని నువ్వు ఇంకా సర్వనాశనం చేసేశావు. అసలు నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు. నీకసలు బుద్ధుంటే కదా ఇవన్నీ చేస్తూ ఉంటావు. పెట్టేయ్ ఫోను" అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, "ఏంటే, నా జీవితాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్ ఐడియాలు కూడా ఇస్తున్నావా? నీ పెళ్లితో తప్పించుకోవటానికి ఆ చెర్రీగాడు నా మెల్లో తాళి కట్టాడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తుంటేనే నాకు పరమ చిరాగ్గా అసహ్యంగా ఉండేది. అమ్మాయిలు వెంట పడడం మొదలుపెట్టిన తర్వాత ఆ అసహ్యం రెట్టింపయింది" అని నక్షత్ర అరుస్తూ ఉంటే, "చూడు నక్షత్ర, నా నుండి తప్పించుకోవటానికి నిన్ను పెళ్లి చేసుకున్న చెర్రీ చాలా మంచివాడు. మనం ఇద్దరము ఒకరినే అంటే గగన్ బావని ఇష్టపడడం వల్ల మన మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కానీ నేను అక్కగా నీ సంతోషమే కోరుకుంటున్నాను అని అర్థం చేసుకో" అని భూమి అంటే, "ఏంటే, నువ్వేదో నాకు పెద్ద మంచి చేస్తున్నట్లు ఇలా మాట్లాడుతున్నావు భూమి అక్క. నువ్వు నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చావు. నా జీవితం సర్వనాశనం చేశావు కదా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, రావే" అంటూ భూమిని శరత్చంద్ర దగ్గరికి లాక్కువచ్చి, "నాన్న, చెల్లికి పెళ్ళైనా అక్కకి పెళ్ళవ్వకపోతే అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు. ముందు భూమి అక్కకి పెళ్లి చేయండి" అని చెప్తోంది. నక్షత్ర, "నీకెందుకమ్మా" అని అపూర్వ అంటే, "లేదు, నక్షత్ర చెప్పింది కరెక్టేనని" శరత్చంద్ర అంటాడు. "అది కాదు బావా, కొన్ని నెలలు ఆగుదాము" అని అపూర్వ ఎంత నచ్చ చెప్తున్నా కూడా, "కాదు కూడదు, ఇప్పుడే భూమికి వెంటనే పెళ్లి చేసేయాల్సిందే" అని శరత్చంద్ర పెళ్లి చూపుల్ని అరేంజ్ చేస్తాడు.